డాన్స్ మాస్టర్ కి దెబ్బ మీద దెబ్బ, కొరియోగ్రాఫర్ కి భారీ షాక్. జానీ మాస్టర్ కి ఊహించని రీతిలో మరో భారీ షాక్ తగిలింది. ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డుని నిలిపేస్తున్నట్లుగా కమిటీ ప్రకటించింది. అటు అవార్డు నిలిపివేతతో జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్పై సందిగ్ధం నెలకొంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ ను వరించిన నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ 2022 ను కమిటీ నిలిపివేసింది. ధనుష్ నటించిన తిరుచిట్రంబలం సినిమాకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 8న ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో అవార్డు అందుకోవాల్సి ఉంది. దాంతో లైంగిక వేధింపుల కేసులో అరెస్టై జైల్లో ఉన్న జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నేటి నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు బెయిల్ మంజూరుకు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఢిల్లీ వెళ్లి అవార్డు అందుకునేందుకు రెడీ అయ్యారు. కానీ పోక్సో కేసు నమోదుతో జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డును కమిటీ హోల్డ్లో పెట్టింది. ఇక అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో గత నెల 19న జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే నేషనల్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రంగారెడ్డి జిల్లా కోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో జానీ మాస్టర్ కు కొంత ఊరట లభించిందని అందరూ భావించారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అవార్డు కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్లో ఉండటంతో ఆయనకు ప్రకటించిన అవార్డును నిలిపివేసినట్లు లేఖ రిలీజ్ చేసింది కమిటీ. ఎల్లుండి ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోవడానికి అనర్హుడిగా భావిస్తున్నట్లు లేఖలో తెలిపింది. దాంతో జానీ మాస్టర్ తో పాటు ఆయన ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. నేషనల్ అవార్డును కమిటీ నిలిపివేయడంతో జానీ మాస్టర్ బెయిల్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. జానీకి అవార్డు నిలిపివేసిన నేపథ్యంలో ఆయన బెయిల్ పై రంగారెడ్డి జిల్లా కోర్టు సోమవారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.